దేవుని యొక్క సంగతులు చాలామందికి మరుగు చేశాడట, కొంతమందికి బయలుపరిచాడట. అయితే ఎవరికి మరుగు చేశాడు, ఎవరికి బయలుపరిచాడు ప్రభు తన యొక్క సంగతులను అని ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును అంతా దేవుని యొక్క జ్ఞానాన్ని మరుగు చేశాడట, పసిబాలురకు బయలుపరిచాడట. దేవునికి స్తోత్రం. జ్ఞానులు వివేకులు అంటే ఈ లోకములో జ్ఞానము కలిగిన వారని, గొప్పవారని, లేకపోయినట్లయితే సమస్తమైన పాండిత్యం తెలిసిన వాళ్ళు అనుకొని చాలామంది చాలా అతిశయిస్తూ బ్రతుకుతున్నారు చూసారా. వాళ్ళందరికీ దేవుని యొక్క జ్ఞానాన్ని మరుగుపరిచాడు సోదరులారా. మరి పసిబాలురకు బయలుపరిచాడట. పసిబాలురు అనగా వీళ్ళెవరు అంటే ప్రభు యొక్క మాట వినిన వెంటనే సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన మనస్సు కలిగిన వారు ప్రభు యొక్క శిష్యులను గూర్చి చెప్తున్నాడు పసిబాలురు అని. ఎవరైతే ఈనాటికైనా ప్రభు యొక్క మాట విని ఈ లోకమును, ఈ లోక సంబంధమైన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తారో అట్టి వారు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటానికి వారికి మాత్రమే అనుమతినిచ్చాడు సోదరులారా. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము కనుక ఆయన తన యొక్క జ్ఞానాన్ని లోక జ్ఞానము కలిగిన వారందరికీ కూడా మరుగు చేశాడు. జ్ఞానము అనేది మనుషులు అనుకుంటున్నారు మేము చాలా మేధావులు, మనకు చాలా విషయాలు తెలుసు, మాకు చాలా గ్రంథాల్లో మంచి నాలెడ్జ్ ఉందనుకుంటున్నారు. కానీ సోదరులారా, వాళ్ళందరూ ఒక దినాన చూస్తారు, వాళ్ళందరూ కూడా దేవుని కృపకు అపాత్రులు. వారికి ఎప్పటికీ దేవుడు తన యొక్క జ్ఞానాన్ని తెలియనివ్వడు అంతే. కనుక పసిబాలురకు ప్రభువట మరి తన యొక్క జ్ఞానాన్ని, తన సంగతులను బయలుపరుస్తూ ఉంటాడు. మరి లోక సంబంధమైన పసిబాలురును మనం చూసినట్లయితే వాళ్ళకేం తెలుస్తుందండి? వాళ్ళ గురించి మాట్లాడలేదు. పరలోక సంబంధమైన తండ్రి తన యొక్క జ్ఞానాన్ని మరి కొందరికి మరుగు చేసినట్లు, కొందరికి బయలుపరిచినట్లు స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేయుచున్న ఈ సంగతిని మీరు కూడా మీ హృదయంలో ఆలోచన చేసుకొని మీకు ఏ జ్ఞానం కావాలో కోరుకోండి. ఈ లోక జ్ఞానులు వాళ్ళు ఎంతసేపు లోకం చుట్టూ తిరుగుతారు అనగా ఎలా సంపాదించుకోవాలి, ఎలా గొప్పలు అవ్వాలి, ఎలా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి, ఎలాగా లోకంలో పెద్ద పేరు కలిగిన వాళ్ళని చెప్పి అనిపించుకోవాలని చాలామంది చాలా యాతన పడిపోతూ ఉన్నారు సోదరులారా. కనుక వాళ్ళకి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. అంతేకాదు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా అపవాది అని మర్చిపోకండి. పరలోక సంబంధమైన జ్ఞానమును పరిశుద్ధులు వారు మాత్రమే పొందగలరు. అంతేకాదు అందుకే వారి యొక్క హృదయ స్థితిని చూస్తున్న ప్రభువు పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. నిజముగా ప్రభువును వెంబడించువారు పరలోక సంబంధులై పరిశుద్ధమైన మార్గంలో వారి యొక్క ప్రయాణ పద్ధతిని కొనసాగిస్తూ నశించిపోవడానికి సిద్ధముగా ఉన్న ఈ లోకాన్ని, దాని యొక్క జ్ఞానాన్ని కాకుండా సోదరులారా శాశ్వతమైన నిత్యమైన రాజ్యములో ప్రభువుతో కూడా ఉండడానికి పసిబాలురకు మాత్రమే అనుమతినిచ్చాడు. అందుకే చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పాడు సోదరులారా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అపార్థముగా కాకుండా అర్థం చేసుకొని దేవునికి ఇష్టానుసారులైన మనుషులుగా లోక జ్ఞానం కోసం వెతకండి. లోక సంబంధమైన జ్ఞానం కోసం ఆరాటపడిన వాళ్ళందరూ కూడా హఠాత్తుగా కూలిపోవడమే సోదరులారా. కేవలము దేవుని యొక్క జ్ఞానమును మాత్రమే సంపాదించుకుని వారిగా ప్రభు కొరకు సాగిపోదాం. సత్యాన్ని గ్రహించండి. ఈ లోక జ్ఞానానికి పరలోక సంబంధమైన జ్ఞానానికి ఉన్న భేదాన్ని తెలుసుకొనండి. ప్రభువుకి ఇష్టలుగా జీవించండి.